సార్ అధికారుల్లో చాలా మంది కోవట్లు ఉన్నారు అని చెప్పేసి మీరు ఆరోపించారు. అదేవిధంగా నేతల్లో కూడా కోవట్లు ఉన్నారు అని చెప్పేసి ఆరోపించారు. ఇప్పటికీ బీఆర్ఎస్ కోవట్లు ఎవరన్నా గుర్తించారా? అధికారుల మీద ఏమన్నా మీకు ఆ గుర్తింపు ఏమన్నా? ఇప్పుడు గుర్తించినా చెప్పాం కదా, ఇది పరిపాలనకు సంబంధించిన విషయం. నేతల్లో కూడా కోవట్లు ఉన్నారన్నారు. తెలియదు ఇక బీఆర్ఎస్ లో ఎవరెవరు ఉన్నారో మా వాళ్ళ దగ్గర సార్, సమాచారం మీరు ఎన్నికల ఉంటుంది. ప్రచారంలో చెప్పారు సార్, వడ్డీతో సహా తేల్చేస్తామని చెప్పేసి. చెప్పు ఇప్పుడు ఎవరైతే తప్పులు చేస్తారో అధికారుల మీద ఇరిగేషన్ ఏడు శాఖలో పడుతూనే ఉంది కదా. ఇరిగేషన్ శాఖలో ఈఎన్సీని అప్పటిదాకా కొనసాగించారు, ఆ తర్వాత రిజైన్ చేయమన్నారు. ఇప్పటికి నవీన్ మిట్టల్ ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇంకా మీకు పేర్లు మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. చెప్పండి నీ దగ్గర ఏముందో సమాచారం. నవీన్ మిట్టల్ కీలక- నీకేం పంచాయతీ ఉందో ఒకసారి తెలుసుకొని నన్ను తెలుసుకుంటా కదా. మీ పంచాయతీని నేను గుర్తు చేస్తున్నా. నా నాకేం పంచాయతీ లేదు కాదు personal. బాస్, నేను అధికారుల మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వస్తానే బదిలీ చేసినాము. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఎవరినైనా నేను అందుకే కసబ్ ఉదాహరణ చెప్పిన. కసబ్ కంటే కషాయుడు ఎవరు లేడు కదా. కసబ్ను శిక్షించాలంటే కూడా రాజ్యాంగం ప్రకారం విచారణ జరగాలి, విచారణ తర్వాతనే శిక్షించాలి. ఇక్కడ అధికారులను బదిలీ చేయడం అనేది ముఖ్యమంత్రి విచక్షణ అధికారం. కానీ అధికారులను శిక్షించాలంటే చట్టబద్ధంగా విచారణ జరగాలి. విచారణ జరగకుండా నచ్చితే నజరానా లేకపోతే జుర్మానా అనే విధానం ఆ ప్రభుత్వంలో ఉండదు. అవును సార్, మీరు ధరణిలో కేసీఆర్ కుటుంబం అంతా భూములని లాక్కున్నది. చాలా దానికి- భూములు రద్దు చేసినాం, నువ్వు చూస్తలేనా? కాదు, ఆ దానికి కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి నవీన్ మిట్టల్నే కొనసాగిస్తున్నారు. అట్లా ఆర్థిక దోపిడీ అంతా జరిగింది. కాంట్రాక్టులకు దోచిపెట్టిన ఆర్థిక శాఖలో సెక్రటరీలు వాళ్ళే ఉన్నారు. సెక్రటరీ లేడా? సెలవు మీద పోయిన చాలా రోజులు నీకు తెలియనట్టుంది, కొంచెం సెలవులో ఉన్నారు కానీ అవును. నువ్వు ఒకవేళ అవుటేటెడ్ ఉంటే మీరు కొత్త వాళ్ళని వేయలే కదా. ఇరిగేషన్ సెక్రటరీ మారిపోయిండు, వీళ్ళు మారిపోయినరు, ఫైనాన్స్ సెక్రటరీలు మారిపోయినరు, మొత్తం సీఎంఓ మొత్తం మారిపోయింది. చాలా జిల్లాల కలెక్టర్లు కీలకమైన భూములు ఉన్న దగ్గర మారిపోయినరు. ఆల్రెడీ వాళ్ళు కొల్లగొట్టిన భూములను అన్నిటిని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ప్రాసెస్ కూడా మొదలు. అన్ని ఒకటే రోజు చేస్తే మిగతా 5 ఏళ్ళు ప్రభుత్వం నడపాల్సిన పని లేదా? సార్ ఇప్పటికీ